మనం వార్తలు చెప్పుకుందాం కానీ హెడ్లైన్స్ చూడండి. సంబురంగా సీఎం సార్ పుట్టినరోజు పండుగ, అందరూ చూడుండ్రి కండ్ల నిండుగా. అమరావతిలా అస్సలు కార్యం సురువు, హైదరాబాద్ కి తగ్గుతుంది కొంత బరువు. అమ్మలకు బంగారం మొక్కులు, నిండినై మేడారం దిక్కులు. పేర్లు మారుస్తున్న సత్తి. ఇప్పుడు సాఫిట్రీ అనే పేరుకు ముందు ఫిచ్చి సాఫిట్రీ అని పెట్టుకున్న మంచిగానే ఉంటుంది, లేకపోతే సావిత్రి సౌరం అని తోక వెనకకు పెట్టుకున్న కూడా మంచిగానే ఉంటుంది. అప్పు ఎగ్గొట్టే పనిలా మంగ్లీ. ఎక్కినోందే గుర్రం ఏలినోందే రాజ్యం అన్నట్టు లోన్లు నేను ఒక్కదాన్నే కడతలేనా? ఏహే పండుగ అంటే ఇయ్యాలనే పని ఏమన్నా చేసిండ్రా? ధూమ్ ధామ్ జోర్దార్గా చేసిండ్రు. ఆ మొక్కులు ఆ దీవెనార్తలు చెప్పుడు కాదు చూస్తేనే అర్థమవుతుంది. ఏంది ఏ పండుగనో ఇంకా మీకు తెలుస్తలేదా? అరే ఇలా కేసీఆర్ సార్ పుట్టినరోజు పండగ వరుసగా గెలుచుడు. పార్టీకి బలం పెరుగుతోని ఇంకింత జోష్ మీద పండగలు చేసిండ్రు గులాబీ పార్టీ వాళ్ళు. ఇక తీన్మార్ వార్తల తరపున కూడా సీఎం సార్కి మేము కూడా పుట్టినరోజు శనార్థాలు చెప్తున్నాం. ఇక చూడండి మరి సార్ బర్త్డే పండగ ఎట్లా జరిగిందో. ఎట్లున్నది గులాబీ కేకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేక్. మరి చూడుండ్రి ఎంత పెద్దగున్నదో. తలసాని సీనన్న కేక్ తినిపించి దీవెనార్తులు తీసుకున్నాడు. ఆగాగాగాగు ముత్యమంతా అని కేకేసార్ కేక్ తినిపించిండు. అరే ఎర్రవెల్లి సార్ తినిపిస్తుంటే వద్దంటే ఎట్లా సారు? కొత్త దోస్తానా నారాజ్ చెయ్యకు సారు. అది రైట్. సార్ ఇట్లా స్టేజ్ దిగిండో లేదో దేవుని ప్రసాదానికి ఎగబడ్డట్టు కేక్ మీదికి ఎట్లా ఎగబడ్డారో చూడుండ్రి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుళ్ళే గీ తీర్ల జరిగింది. సార్ పుట్టినరోజు అంటే దావత్ కూడా ఉంటది కదా, హాగో మంచి దావత్ పెట్టిండ్రు. ఇక పొద్దుగాలనే రాజ్ భవన్ ఆది దంపతులు హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. లీడర్లు ఆఫీసర్లు అందరు పోయి కేసీఆర్ సార్ దర్శనం చేసుకొని శనార్థులు చెప్పొచ్చిండ్రు. తెలంగాణ భవన్లా షీమల్వార సందు లేదు, డబుల్ కాట్ మంచం అంత కేకు తెచ్చిండ్రు. ఆగేటట్టు లేరే నర్సన్న, కొయ్ ఓర్ని వీళ్ళే సప్ప నరికేస్తుండ్రు కదా. అబ్బరకొండో చిన్న పీస్ కూడా ఇడిచిపెడతలేరు కదా. సీఎం సార్ పుట్టినరోజు కేకాయ మరి. ఇక డాన్సులు ఆటలు పాటలు మేము చెప్పాలా? ఇక కేసీఆర్ సార్ మనవడు ఓ సర్కార్ బడికి పోయి కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించిండు. సారు కొట్లాడి తెలంగాణ తెచ్చినవు, పబ్లిక్ మనసు గెలిచి సీఎం అయినవు, బంగారు తెలంగాణకు తొవ్వలు పోసి ఇసోంటి పుట్టినరోజు పండుగలు మళ్ళా చేసుకోవాలి అని కోరుకుంటా తీన్మార్ వార్తల తరపున మీకు మల్లోపారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలా చెరిగిపోని రోజు ఇయాల అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే అస్సలు కార్యం సురువైంది. వాస్తు చూసి మంచి ముహూర్తంలో ముగ్గు పోసిండ్రు. మొన్న చెప్పినాం కదా హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్ర సచివాలయాన్ని లేవట్టుకోయి అమరావతిలో దించుతారని. ఆగో ఆ పనిని చాలు చేసిన చంద్రాల్ సారు 4 నెలలు 4 నెలలు ఓకే పడితే చాలు 8 నంబర్ అద్దాల మేడలు అడుగు పెట్టచ్చు మంత్రులను కలవాలనుకునేటోళ్ళు. మరి మంత్రుల ఆఫీసులు ఆడుకోయినాయంటే ఆంధ్ర పబ్లిక్కి హైదరాబాద్కి వచ్చే తిప్పలు కూడా తప్పుతాయి. సరే కానీ మొదలుగా కార్యం ఎట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. అయ్యవార్లు వేద మంత్రాలు చదువుతుండగా నవధాన్యాలు జల్లి తూర్పుకు తిరిగి దండం పెట్టి కొత్త సచివాలయానికి పునాది రాయేసిండు చంద్రాల్ సారు. ఎండి జబ్బల తెచ్చిన సిమెంటును బంగారి తాపితోని 5 మాటలేసిండు. కొబ్బరికాయ బూరు మంచిగా వీకనట్టున్నారు. సారే వీకి 2 దెబ్బలకే వలగొట్టిండు. ఎన్కశీరి మంగళారతి ఇచ్చినాక మంత్రులు లీడర్లు వచ్చి దండం పెట్టుకొని పోయిండ్రు. హాగో సార్ను చూడుండ్రి ఎట్లా దండం పెడుతున్నాడో. అమరావతిని జల్దీగా ప్రపంచ పటంలో పెట్టేటట్టు చూడమని కోరుతున్నట్టున్నాడు. మొదటి రోజున నేను వచ్చినప్పుడు చూస్తే నాకు కూడా రూమ్ లేదు, కానీ ఆ రోజు నేను బస్సులోనే పడుకున్నాను.
నీ కష్టం వేస్టుగా తీశారు. అమరావతి మహానగరం కట్టిన చంద్రుడని చరిత్రలో నిలిచిపోతుంది మీ పేరు. మేమైతే జీవితంలో సింగపూర్ చూడలేదు. సింగపూర్ ఒక ఆదర్శమైన సిటీ అంటున్నారు. మమ్మల్ని కూడా పంపించండి రైతులని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారంటే అడిగినోళ్ళు ఎవలో గాని ఓ 4 వద్దులు ఓపిక పట్టుండ్రయ్యా. సింగపూర్ వాళ్ళే ఈడికచ్చి సూచిపోయేటట్టు కాబోతున్నది. ఇక మంత్రులేం మాట్లాడిండ్రో ఈనుండ్రి. తాత్కాలిక రాజధాని అన్నదానికి ఈరోజు తాత్కాలిక రాజధాని నిర్మాణం అంటే తాత్కాలిక రాజధాని అంటే ఏదో రేకుల షెడ్లో లేకంటే ఏదో కవరేసో లేదో టెంపరీ కట్టి రేపు ఉదయం తీసేస్తారు అనే మెసేజ్ ని తెలియజేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నారాయణ సారు కరెక్ట్ చెప్పినవు. ఇది తాత్కాలిక రాజధాని కాదు, తాత్కాలిక సచివాలయము. మంత్రులు పెద్ద పెద్ద లీడర్లకే గిట్ల కన్ఫ్యూజ్ అవుతుంటే ఓ పారి భూమి పూజ, ఓ పారి శంకుబండ పూజ, ఇప్పుడు మంత్రుల ఆఫీసుల బిల్డింగ్ కు పునాది, రేపు ఇంకో కార్యం, గిట్ల వరుసగా చేస్తుంటే ఇక పబ్లిక్ కు కన్ఫ్యూజ్ గారా మరి? నా రైతుల తరపున నేను చూసుకుంటే నేను గుర్రాన్ని కొనుక్కున్నాను, బాగా హ్యాపీగా చేస్తున్నాను. అదంతా చంద్రనాయుడు పుణ్యమని భావిస్తున్నాను. బాగా ఇక్కడికి గుర్రాన్ని తీసుకొచ్చి బాబు గారిని ఎక్కిద్దామంటే ఎక్కుతారో లేదని అనుమానంగా తీసుకోలేదు. ఈసారైనా నా గుర్రం ఎక్కాలని ముఖ్యమంత్రి గారు నా కోరిక ఉంది. ఎప్పుడైనా కానీ గుర్రం నా చంద్రనాయుడు ఎక్కాల. ఆగో ఆంధ్రాల కొత్త మంత్రుల బిల్డింగ్లు కట్టుకుంటుండ్రు, మరి మనం ఏం కట్టుకోవద్దా? అదే పాత సచివాలయం, అదే రాజ్భవన్ ఎంతకని చూడాలి? కొత్త బంగ్లాలు చూడొద్దా? మనం ఎప్పటికీ పాత బిల్డింగ్లనే తిరగాలనా అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. మీతోని గా మాట అనిపించుకోవద్దనే గవర్నర్ సార్ కూడా పట్నంలా కొత్త బంగ్లాలకు ముగ్గు పోసిండు. మరి సార్ ఇంట్లో పని అంటే కేసీఆర్ సార్ లేకుండా చేస్తాడా? ఆయన కూడా వచ్చిండు. గవర్నర్ సార్ ఉండే బంగ్లా రాజ్భవన్ లో పనిచేసేటోళ్లకు కొన్ని రోజులలోనే కొత్త ఇండ్లు, బడి, కమ్యూనిటీ హాలు రాబోతున్నాయి. పాత ఆటిళ్లల్లా మా వాళ్ళకి తిప్పలైతుందని సీఎం సార్తో చెప్పి శాంక్షన్ చేయించుకొని శంకుస్థాపనకే పిలుచుకున్నాడు నరసింహన్ సారు. ఇంట్లో కార్యం కాబట్టి గవర్నర్ సారు ఇంటామెను తీసుకొని పోయి కేసీఆర్ సార్ని ఎదుర్కొన్నాడు. శాస్త్రం ప్రకారం పునాదికి పూజలు చేసిండ్రు. ఇట్లా రిబ్బన్ కుంచుడు అయిపోగానే కేసీఆర్ సార్ చేతులు దులుపుకునేది గమనించి నరసింహం సార్ వాళ్ళ ఇంటామే పోలీస్ ఆయనను దస్తడిగి మరీ ఇచ్చింది. ఇక నుంచి బంగ్లు ఎట్లుంటాంది, ఎట్లా కట్టబోతున్నారో బొమ్మలు చూపెడితే సారు కూడా కొన్ని సలహాలు చెప్పిండు. వాస్తు గీస్తు లెక్కలు తెలిసినోడు కాబట్టి ఈ బిట్టు అటేడు జరుపు కడితే బాట పక్కకు జాగ మిగిలి శృంగారం కొడుతుందని సలహా ఇచ్చిండు సీఎం సారు. ఆఫీసర్ సరే అన్నాడు కానీ గవర్నర్ సార్ వాళ్ళ మేడానికి డౌట్ వచ్చి అట్లెట్లా అని అడిగింది. సారే ఇటు మొఖానొచ్చి అక్కడున్న వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పిండు. అటెంక షాయా బిస్కెట్లు ఇస్తే తినిపోయిండ్రు. కానీ కేసీఆర్ సార్ పుట్టినరోజైనా గవర్నర్ సార్ పిలిచిండు కాబట్టి కాదనుకుంటొచ్చి కార్యం చేసిపోయినందుకు బాగా సంబరపడుతుండొచ్చు అటు గవర్నర్ సారు, ఇటు రాజ్భవన్ లో పనిచేసేటోళ్ళు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, జవాబు చెప్పాలి మరి. తెలంగాణ వచ్చినాక బాగా అప్డేట్ అయిన ఆఫీసర్లు ఎవరు ఆలోచించుర్రి. ఏంది అడవుల శాఖోళ్ళ పంటలు పాడు చేస్తున్న పందులను కాల్చి చంపమన్నందుకు ఆల్ అప్డేట్ అయినట్ట? కాదు. ఇంకా ఏంది కంపెనీలకు జల్దిన పర్మిషన్ ఇస్తున్న ఆఫీసర్లా? దాందేముంది, ఆఫీస్లో కూర్చొని రాసుకున్నాడేనాయే. అయ్యో మీరు చెప్పేటట్లేరు కానీ నేనే చెప్తా. మన వ్యవసాయం ఆఫీసర్లు మస్తు అప్డేట్ అయ్యిండ్రు. కడుమ ఆఫీసర్లు దేశంలో ఏడెట్లా జరుగుతుందో తెలుసుకొని వస్తే వీళ్ళు బయటి దేశాలకు పోయి వ్యవసాయం చేసుడు ఎట్లనో చూసొస్తుండ్రు. మన రైతులను అప్డేట్ చేస్తేందుకు వీళ్ళు తనలాడుతున్నారు చూడుండ్రి. దీనికైతే తారీఫ్ చేయాలి. మనం మొన్ననే చెప్పుకున్నాం కదా, మన సర్కారు కల్తీ లేని తెలంగాణ బ్రాండ్ ఉప్పు, పప్పులు, మసాలా, నూనెలు, అల్లం ఎల్లిగడ్డలు దేవోతున్నారని. ఆగో అట్లా చెప్పుడే ఆలస్యం, ఇట్లా పనిని షురూ చేసిండు వ్యవసాయం మంత్రి సారు. ఇదే పని మీద ఆఫీసర్లను ఎంబడేసుకొని పోలాండ్ దేశం పోతాడట పోచారం సారు. ఎందుకంటే ఆడ పొయ్యి మీద ఉడికే వస్తువుల కాన్నుంచి ఉత్తగ తినే పండ్ల దాకా అన్ని సర్కారే స్వచ్ఛంగా తయారు చేసి సప్లై చేసే స్కీమ్ పెట్టిందట. మరి ఆడ సర్కార్ పంటలు ఎట్లా పండిస్తుంది? కలుపు గిలుపు తీస్తందుకు కూలోళ్ళని ఎంతమందిని పెడుతుంది?
పంటను తీసుకొచ్చి పందికొక్కుల పరం కాకుండా పాకిట్లలో కట్టినాక పాల పాకిట్ల లెక్క కల్తీ కాకుండా ఎట్లా కాపాడుతుంది? రేషన్ బియ్యం గ్యాస్ నూనె లెక్క దొంగల పాలు కాకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో దగ్గరుండి చూసి రాసుకొచ్చుకుంటారట. ఆ నడుమ ఇజ్రాయిల్ దేశం పోయి వ్యవసాయం చేసుడు ఉపాయాలు తెలుసుకొని వచ్చిరు కదా, అగో అట్లనే అన్నట్టు ఈ అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ల కంటే ముందుగాలనే దీనికోసం సపరేట్ ఓ కార్పొరేషనే పెట్టాలని గట్టి పట్టు మిన్నే ఉన్నారట. కాబట్టి లేటు చేయకుండా ఓ 10-15 రోజులలోనే పైన కడతారట. హలో ఏంది సారు? ఏంది నేను ఒక్కటే కట్టలేనా? ఎంతమంది కట్టలేరు చూపెట్టాలా? కుక్కపట్టి పిసికినా నా దగ్గర వెళ్ళాయి పైసలు తెలుసా? మెల్లగా కడతా ఏమన్నా ఎగ్గొడతానా? అబ్బా ఈ మంగ్లీ ఎవరితోనూ లొల్లికి దిగింది కదా, జగడం లేకుంటే గడియ కూడా ఉండనట్టున్నది. ఏంది కోర్టుకు పోతారా? కేసు పెడతారా? పెట్టుకోండి పెట్టుకోండి. మీరు కూడా నాకు ఫోన్లు చేసి చేసి నా చెవు అంత ఖరాబ్ అయిందని నేను కోర్టు దవాఖానకు పోతా. మంగ్లీ ఏమైంది? ఏమో పూన్క వచ్చినట్టే ఊగిపోతున్నావు. ఎవరి మీద? ఇంకెవరి మీద? బ్యాంక్ వాళ్ళ మీద. అరే బుక్కడు బువ్వ కూడా మింగనిస్తలేరు. ఫోన్ల మీద ఫోన్లు, ఒకటే ఫోన్లు. ఓ మంగ్లీ, బ్యాంక్ వాళ్ళతో లొల్లి పెట్టుకుంటే పోలీసులు వచ్చి పట్టుకొని లోపడేస్తారు. వాళ్ళకి దొరుకుతాం, ఇల్లు మార్చేస్తాం. అయినా గాలతో నీకు లొల్లేందబ్బా? అరే గప్పుడెప్పుడో 20,000 బ్యాంక్ లో లోన్ తీసుకున్నా, వాయిదాలు కట్టలేదు, వాయిదా పడ్డది గంతే. ఏదో పాపం మన అంబాలు కాస్తే కారం లేదని కచ్చిరికెక్కినట్టున్నది కదా, మరి లోన్ ఇస్తే కట్టవా నువ్వు? ఎందుకు కట్టాలే? తిండికే తిప్పలైతుందంటే వీళ్ళేవో చెవుల జొర్రిగా లెక్కనే తయారయ్యారు. మరి అంత కట్టలేని దానివి బ్యాంకులో లోన్ ఎందుకు తీసుకోవాలి? గిట్ల మొండికి దిగి తొండి చేస్తావా నువ్వు? ఎక్కినోందే గుర్రం ఏలినోందే రాజ్యం అన్నట్టు లోన్లు నేనొక్కదాన్నే కడతలేనా? మొండిపకాయలోది పెద్ద లిస్టే ఉన్నది, చెప్పాలా ఇప్పుడు? అరే హాలు కట్టకుంటే నువ్వు కట్టవా? అయినా గాల్లెవలు? పెద్ద పెద్ద కంపెనీలు కోట్ల లోన్ తీసుకొని బకాయిలే కడతలేరంట. అయినా నీ చిత్రం కాకపోతే బ్యాంకు వాళ్ళు ఊకుంటారా కట్టకుంటే? నిరుడు 40,000 కోట్ల రూపాయల మొండి బకాయిలు బ్యాంకులు మాఫీ చేసేసిరంట. నాయి కూడా చేసేస్తే ఏమాయే? నువ్వు తీసుకున్నదే 20,000, గవేట్లా చేస్తారబ్బా? ఎందుకు చెయ్యరు? సూటు బూటు ఉన్నోళ్లకు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నోళ్లకు, బడా బడా బాబులకు మాత్రమే చేస్తారా? నాకెందుకు చెయ్యరు? అబ్బా మంగ్లీ, వాళ్ళకంటే వెనక పొంటి బలం ఉంటది, పర్వత ఉంటది. లోన్లు తీసుకుంటారు, ఎగ్గొడతారు, వస్తే ఇలా కొడతారు గంతే. ఈ 20,000కి ఎన్ని మాటలు తిరిగినాను అనుకుంటున్నావు? బ్యాంక్ కి తిరిగి తిరిగి నా చెప్పులే అరిగి ఇరిగిపోయినాయి తెలుసా? వాళ్ళకేమో అడగంగానే ఇచ్చేస్తారు. మొన్న మన తాన ఎగ్గొట్టినోళ్ళు ఇంటి ముంగట బ్యాంకు వాళ్ళు కూడా ధర్నాలు చేసిండ్రు, చూసినావు కదా? పెద్ద కోర్టు పెద్ద బ్యాంకు RBIను అడిగిందట ఆ లిస్ట్ ఇయ్యమని. అందులో నా పేరు కూడా ఉంటదా? ఉంటది. ఎందుకుంటది మరి? లోన్ తీసుకున్నప్పుడు కట్టద్దా? అంటే లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొడితే పిలిచి అంతో కొంత కట్టమని చెప్తారంట కదా, నన్ను పిలువరా అట్లా? చూసిండ్రా, లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయట. అదే రైతులకు బీద బిక్కులకు అప్పులు ఇవ్వమంటే ఇయ్యరు. ఇచ్చిన ఏమన్నా వెనక ముందు అయితే తలుపులు దర్వాజాలు కూడా విక్కపోతారు. వాళ్ళకే మొగరువులు, మనకే మొగరువులు. ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి, మంత్రులకి పేరు ఉంటుంది. ఆ పేరును బట్టే మనకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టే జిందగీ అనేటువంటిది మంచిగా ఉంటుంది. లేకపోయిందనుకో శనేశ్వరుడు చెందాట ఆడుకుంటాడు. మరి నువ్వే మాట్లాడుతున్నావు తమ్మి? పేరులో ఉన్నటువంటి అక్షరాలలోని బలం ఎంత, తర్వాత శుక్రుడు గురువు ఆరంతో లొల్లి పెట్టుకుంటారా లేదా, ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనేది మనకు చెప్పనీకే ప్రముఖమైనటువంటి ముఖ్యమైన నేరమాలజిస్తూ సత్యమహారాజు మనతోనూ ఉన్నాడు. అంటే నేనే అన్నమాట. ముందుగాల నమస్కారం అండి. నమస్కారం. ఈడేంటి డబుల్ యాక్షనింగ్ మాటలు మాట్లాడుతుండు? ఆ సౌండ్ ఎక్కువ చేసుకొని మాకు వినబడుతుంది. నేను సత్తిగాను లక్కను. నమస్కారం అమ్మా. తీన్మార్ సావిత్రి అంటారు సార్ నన్ను. తమ్ముడు సత్తిగారు. సత్తి అంటే 2, సత్తిగాడు అంటే 4 అవుతుంది. ఈ 4 అక్షరాలతో పిలుచుకున్నట్టయితే మనము దోషం అనేది అరచేతులలోనే ఉంటుంది, కానీ సబ్బు పెట్టి కడుక్కుంటే పోతుంది. దేశం లేదు దోషం లేదు, ఆడికి వచ్చిందంటే బరిగె పాశం పెడితే ఏమనుకుంటున్నావు? పేర్లో ఉన్నటువంటి అక్షరాలతోనే కోపం అనేది ఉన్నది. ఆ పేర్లోని అక్షరాలకు నీకు దగ్గర సంబంధం ఉన్నది. అందుకే ఆ 2-3 అక్షరాలను నువ్వు ఎంత ముందు చేసి తొలగించుకున్నావు అనుకో, మంచిగా కుదురుతుంది. కుదురుతుంది నీ తిక్క మంచిగానే కుదురుతుంది. ఎవరు చెప్పిండ్రా నీకు?
నా పేరు మంచిగుండే పట్టుకే 3 మార్లు ఇంత పేరు వచ్చింది. ఇప్పుడు సాఫిట్రీ అనే పేరుకు ముందు ఫిచ్చి సాఫిట్రీ అని పెట్టుకున్న మంచిగానే ఉంటుంది. లేకపోతే సావిత్రి సౌరం అని తోక వెనుకకు పెట్టుకున్న కూడా మంచిగానే ఉంటుంది. చూడు సత్తి, పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పినావంటే నీ గుండు గుమ్మడికాయ లెక్కనే వలుగుతుంది. అప్పుడు నీ తిక్క కుదురుతుంది. ఫిబ్రవరి 14 నాడు పుట్టినావు కాబట్టి నీకు ఇంత దోషం ఉన్నది. పేరు మార్చుకుంటే లెక్క సరిపోతుంది. మరి నువ్వెప్పుడు పుట్టినావమ్మా? నీకేం లేవా దోషాలు? అప్పుడు తారీఖు యారారు ఉన్నగాని కూడా మన దగ్గర క్యాలెండర్ లేకుండే. అసలు ఏడుంటాయి, లెక్కలు లేవు, ఎక్కాలు రావు, రాసి పెట్టుకొని ఉండదు. అప్పుడు కూజ దోషం తెలియదు, కుండ దోషం తెలియదు. మరి నీ పేర్లో ఏం దోషాలు లేవా? నీ లోడా సంగి లాగులు మారే యోగమే లేదా అసలు? 3 ఎక్కం అయినాక 6 ఎక్కం, 6 ఎక్కం అంటే 12 ఎక్కం. నా పేరులో మొత్తము 9 అక్షరాలు ఉండాలి. అంటే సత్యాడు సూపర్ హీట్ హీరో. వారి నీకు పైత్యం బాగా ఎక్కువైంది. అవుగండి లెక్కల స్వామి, నీ తిక్క 3 మార్ల కాదు, బయట చూసుకో. ఇప్పుడు 3 మార్కు కూడా దోషం ఉన్నట్టు రాహు కేతువుకు చెప్పిండు. కేతువు వెళ్ళి గురువునికి చెప్పనికి ఓరమంటే అక్కడ ఫోన్ నెంబర్లో బ్యాలెన్స్ లేదేమో. ఏమని ఎరక చేద్దాం అనుకున్నాడు? నీకేం అర్థమైంది? 1 నిమిట్ అంటే ఇప్పుడు 3 మార్కి ముంగట తెలంగాణ 3 మార్ అన్న పెట్టినా కానీ సరైన ఉంటుంది. లేకుంటే 3 మార్ తెలంగాణ పెట్టినా కూడా మంచిగానే ఉంటుంది. ఒరే నీకేం తెలియదు పనికి మాలోడా, నీకేం పను లేక గివన్నీ ముంగటేసుకున్నావు. మళ్ళీ నేను పనికి మాలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటిదక్క, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ పేరు మార్చుకుంటారంట, దోషం ఉన్నారంట అని గిఫర్స్ అంది. ఉత్త తెలుగుదేశం కాదు, తెలుగుదేశం తెలంగాణ పార్టీ అంట అని మార్చుకుంటారంట. అంటే ఇన్నొత్తులు ఆ పార్టీలుండే ఏలిండ్రు కదా, గప్పుడు ఏం దోషాలు లేవా? గప్పుడు అంటే గురువునికి శుక్రునికి లొల్లు లేవు కదక్క, ఇప్పుడు సురువైనాయి కదా, అందుకే లెక్కల్ని నమ్ముకున్నాడు సెంట్రల్ సారు. చూడు తమ్మి, జనము లెక్కల్ని చూసి ఓట్లేయరు, పనులను బట్టే ఓట్లేస్తారు, తీర్పిస్తారు. ఏ ఊకక్క, నీకేం ఎరకలేదు. కారు పార్టీల పేరు బలం ఉన్నది అని అయస్కాంతం లేక అందుకే ఇట్లా గుంజుతున్నది. అట్లా కాదు తమ్మి, పబ్లిక్ లా నమ్మకం పెంచుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలా. అంతేగాని న్యూమరాలజీని పొలిటికల్ లీడర్లే నమ్మితే ఎట్లా? ఒక్క నెంబర్లు తక్కువ వస్తే మస్తు తిఫల్ అవుతుంది అక్క. 10 నెంబర్లు ఉండే ఫోన్ నెంబరే ఒక్క నెంబర్ తక్కువ కొట్టినా 100 సార్లు కలిపిన కూడా కలవరు కదా అక్క. మరి 100 సంవత్సరాలు బతికే 40 పేరు కూడా కలిసి వచ్చేటట్టు ఉండాలి కదా అక్క. కానీ చూసిన రానుల్లా చంద్రాలు సారు పార్టీకి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణకు అన్యాయం చేయడాన్ని నమ్మకం కలిగించుకోవాలా. అంతేగాని తెలంగాణ తెలుగుదేశం, తెలుగుదేశం తెలంగాణ అని పేర్లు మార్చుకుంటే సరిపోతుందా? ఏం సెల్ ఫోన్లు పాడైనాయో ఏమో, మంచి ఎంతగానం ఉన్నదో అంతకు మించి చెడు పాడైంది వీటితోని. ఏదన్నా అక్కడికి వచ్చేది మంచిగా వాడుకోవాలి కానీ లేని ఇకుమతులు చేసి మంది నాగం బట్టి ఏవట్టిరి. కత్తితోని కూరగాయలు కోయొచ్చు, పీకలు కోయొచ్చు. ఆగో గట్లనే గీ స్మార్ట్ ఫోన్లు కూడా గట్లనే పరిచయం పాడైనాయి. ఆగో గడు చూడుండ్రి ఏం చేసిండో. మమ్మల్ని ఎంతకని తిట్టమంటారు? అమ్మ తిట్టి మాకు మాట లేవు కానీ వార్త చూసినాక మీరేం తిట్టాలనుకుంటున్నారో మీరే తిట్టుండ్రి. అందరేమో గాని అమ్మలక్కలైతే చెవులు పెద్దగా చేసుకొని వినాలకి ముచ్చట. రోజులు మంచిగా లేవు, అంత బద్మాస్గాలే తయారైనరు. ఏం తెలివని ఎడ్డి మొల్లయ్య లెక్క కూర్చున్న గీడు పెద్ద బట్టేవాసి దొంగతనంగా ఆడవిళ్ళల వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్లా దోస్తులకు పంపుతుండు. అంతేకాదు ఊరాడుల తలకాయలకు అడ్డమైన బొమ్మలు అంటుపెట్టి మందికి పంపుతాంటే దొరికించుకొని ఈపు వలగొట్టిండ్రు. నిజామాబాద్ కాడ జరిగింది ఈ ముచ్చట. అరే వారి, నీకు లేరా అక్క చెల్లెళ్ళు? ఆడోళ్ళ బతుకులతో ఆడుకుంటావురా? ఎవలెవలకో పోటువలు పంపితే రేపు వాళ్ళ పరిస్థితి ఏందిరా బట్టెవాజ్గా? పోలీసార్లు ఈయన తీసుకుపోయి కోదండం ఎక్కియుండ్రి, అట్లనన్నా చక్కగా అవుతాడేమో. అయ్యా వాట్సాప్ లో పొద్దెలా తీసే సార్లు దోస్తుగాడు పంపిండు కదా అని మీరు కూడా నలుగురికి షేర్ చేసుకుంటూ పోయారు. వెనకమర్లా పోలీస్ తాతలు వచ్చి తన్నుకుంటా తీసుకుపోతారు. మనము పొయ్యి ముట్టించేటప్పుడు గింతంత చెక్క తలిగితేనే అమ్మో అని వెనకకు జరుగుతాం. చిన్న మురుగు చేయి మీద పడ్డా బొబ్బలేసి చర్మం గాలిపోతుంది. ఆడ నిప్పుందంటే ఇసంటకెళ్ళి జరిగిపోతాం. అంతెందుకు అగ్గిపుల్లు ఆరిపోయినా కానీ మళ్ళీ పర చూస్తాం నిప్పుకుని ఉన్నదా ఏంది అని. అంటే ఏంది, నిప్పుతోని ఉన్న అపాయం గసొంటిది అన్నట్టు. కానీ తెలిసి ఎవ్వలన్నా నిప్పుల కుప్పల దుంకుతారా? దుంకరంటున్నారు కదా, కానీ దుంకుతారు. మీ దాంట్లో కూడా కొందరు దుంకే ఉంటారు.
నల్గొండ జిల్లాల చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి జాతర మాసంబురంతోని జరిగింది. దేవుణ్ణి ఊరేగించినాక అగ్నిగుండాల మీద నడిచిండ్రు భక్తులు. ఎర్రటి నిప్పుల మీద శివయ్యను దలుచుకొని ఎట్లురుకుతున్నారో. మెల్లగా మెల్లగా నూకేసుకోకుండ్రి. అరే రే కింద పడ్డది కామే. అగో అట్లనే పక్క పొంటురుకుతుండ్రు. అదనకు పోలీసు వాళ్ళు అందుకొని బయటికి గుంజిండ్రు. పెయ్యి బాగానే గాలిందట పాపం. దౌకన్లేసిండ్రు. ఏం పద్ధతిలో ఏం ఆచారాలో. రావాలే బాబు రావాలే. కమ్మలు బుట్టాలు అర్రస్ వాడుతున్నాం. బుద్ధున్నోళ్ళు రావాలే రావాలే. కండిషన్ సప్లై. ఆడోళ్ళు మాత్రమే కొనుక్కోవాలి. సర్కారు వారి పాట 10,000 ఒకటోసారి. తీన్మార్ సావిత్రి వేసుకున్న కమ్మలు బుట్టాలు అగ్వకే. ఏందమ్మా 10,000 ఒక్క రూపాయి? హెచల్ రూపాయి ఆటోలు చెల్లయిడా. 1000 మీదనే వాడాలి. ఎంతక 20,000. అది లక్ష్మక్క పాట 20,000 ఒకటోసారి. లక్ష్మక్క పాట 20,000 రెండోసారి. గీ అర్రస్ పాట అయిపోయే వరకు మీరైతే వార్తను చూడండి. రెండోసారి. వారే వా, కర్ణాటక సీఎం సిద్దిరాములు కూడా తీన్మార్ వార్తలు చూసేటట్టున్నాడు. మొన్న వార్త వేసినాం కదా, సిద్దిరాములు సారు చేతికి 75 లక్షల గడియారం దొరికిండని. ఈ ముచ్చట తెలిసినాక పబ్లిక్ కు సార్ను జర గట్టిగానే అరుచుకున్నట్టున్నారు. దెబ్బకు గడియారం ఊడవీకిండు. నా గడియారంలో ముళ్ళులు బాగున్నా నా టైం బాగలేదని అర్రాసు పాటలో పెట్టిండు దాన్ని. సెకండ్ హ్యాండ్ కింద ఎవ్వలు కొన్నా ఎంతొచ్చినా తీసుకుపోయి ఆ పైసలను సర్కార్ గల్ల పెట్టలేస్తారట. మందికి శుద్ధులు చెప్పే సీఎం సిద్ధులకు ఈ తీర్ల బుద్ధి వచ్చింది అన్నట్టు. ఈ అర్రాస్ పాటలు కొనేటందుకు భక్త సిద్ధప్పలు కూడా బాగానే మంది ఉన్నారట. చూడాలి మరి ఎవరు ఎంత కొంటారో. అప్పట్లో మోడీ సారు 10 లక్షల డ్రెస్ కుట్టించుకుంటే ప్రతిపక్షాల లొల్లికి బుద్ధి తీరక ముందే అర్రాసు వాడితే 4 కోట్లకు మీదనే వచ్చినాయి. అంటే హీరోలు హీరోయిన్లు వాడి పడేసిన వస్తువులే కాదు, రాజకీయ లీడర్లు వద్దనుకున్న వస్తువులకు కూడా బాగానే గిరాకీ పెరుగుతుంది అన్నట్టు. మనం సమ్మక్క సారక్క జాతర కోదమా? జాతర కోదమా? పోదమా? ఎందుకు అట్లా చూస్తున్నారు? ఓహో, నేను చెప్పేదాకా మీరు చూస్తారు. ఆల్రెడీ కొంతమంది పోయొచ్చున్నారు కదా, ఇంకొంతమంది పయనమవుతున్నట్టున్నారు. మరి మన తెలంగాణ కుంభమేళ మేడారం జాతర చిన్నగా అవుతున్నదానులా. ఆ జనం తల్లిని తలుసుకునుడు, మొక్కుల హోరు. అసలు ఇవాళ ఎట్లయిందో మొత్తం మా వాళ్ళు వివరంగా చెప్తున్నారు. ఏనండి, సమ్మక్క సారక్కలు దండాలు తల్లి, మీ గద్దెకస్తున్నాం కాపాడు తల్లి అని మేడారం చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పొంటికి ఇట్లనే మారిపోతున్నాయి. సారక్క తల్లి అలా మాపడీలు గద్దెకు చేరిన కాన్నుంచి అసలు జాతర షురు అయింది. జనం రాకడ గంట గంటకు పెరుగుతూనే ఉన్నది. పెద్ద బాటలు, చిన్న బాటలు, కాలినడకలు అన్ని వనదేవతల భక్తులతోటి నిండిపోయినాయి. వరంగల్ జిల్లా మొత్తం సమ్మక్క సారక్కల మైమ నిండిందా అన్నట్టున్నది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. మన రాష్ట్రంలోనే కాదు, ఏరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా జాతరకు పోయి మొక్కులు అప్పచెప్పేందుకు పయనం కడుతున్నారు. ఏడ చూసినా మేడారం వచ్చిన వాళ్ళకి ఎటువంటి తిప్పలు కావద్దని పోలీసులు బందోబస్తు సౌలతులే చేసిర్రు. ఇక సర్కార్ నుంచి హోంమంత్రి నరసన్న, అట్లనే కోదండరాం సార్, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అందరూ మేడారం వచ్చిర్రు. ఇయాల సమ్మక్క తల్లి, సారక్క తల్లి అందరినీ సల్లగా చూడు తల్లి అని మా తరపున కూడా కోరుతున్నాం. సంబురంగా సీఎం సార్ పుట్టినరోజు పండుగ అందరు చూడుండ్రి కండ్ల నిండుగా. అమరావతిలా అస్సలు కార్యం సురువు. హైదరాబాద్ కి తగ్గుతుంది కొంత బరువు. అమ్మలకు బంగారం మొక్కులు, నిండినై మేడారం దిక్కులు. పేర్లు మారుస్తున్న సత్తి. ఇప్పుడు సాఫిట్రీ అనే పేరుకు ముందు ఫిచ్చి సాఫిట్రీ అని పెట్టుకున్న మంచిగానే ఉంటుంది. లేకపోతే సావిత్రి సౌరం అని తోక వెనకకు పెట్టుకున్న కూడా మంచిగానే ఉంటుంది. అప్పు ఎగ్గొట్టే పనిలా మంగ్లీ. ఎక్కినోందే గుర్రం ఏలిలోందే రాజ్యం అన్నట్టు లోన్లు నేను ఒక్కదాన్నే కడతలేనా? చూసింటి కదా, ఇలాంటి తీర్మార్ ముచ్చట్లు ఉంటాం మరి.